నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అన్నకందరిది గాను శ్రీమతి జూలూరి ఝాన్సీ గారు, శ్రీ జూలూరి రామకృష్ణ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా ధన్యవాదండి. మీరు మీ కుటుంబ సభ్యులు 2 నూరేళ్ళు ఆరోగ్యాలతో అశ్వత్థం కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి పరమశివుని ఆశీస్సులతో శ్రీమతి జూలూరి ఝాన్సీ గారి నానమ్మ గారు, కీర్తిశేషులు శ్రీమతి జైని లక్ష్మమ్మ గారి 12వ రోజు శాంతి యజ్ఞం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నకం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి జైని లక్ష్మమ్మ గారి మరి 12వ సందర్భంగా శాంతి యజ్ఞం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గపడుతుందని మనసారా కోరుకుంటూ నమస్మాంజలి. కీర్తిశేషులు శ్రీమతి జైని లక్ష్మమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీ జైని లింగయ్య గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మలకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గపడుతుందని మనసారా కోరుకుంటూ నమస్మాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీమతి జైని లక్ష్మమ్మ గారి వారి 12వ రోజు శాంతి యజ్ఞం సందర్భంగా జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గపక్షందని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచి ధనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానవ దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గపక్షులను మనసులో కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి జూలూరి ఝాన్సీ గారికి, శ్రీ రామకృష్ణ గారికి, చిరంజీవి హాసిని గారికి, చిరంజీవి అదితి గారికి, శ్రీ జైని మల్లికార్జున గారికి, శ్రీమతి రేణుకా గారికి, జైని మదన్ మోహన్ గారికి, మంజులాదేవి గారికి, శ్రీ జైని దయానంద్ గారికి, కృష్ణవేణి గారికి, శ్రీమతి గుడిపాడి సరోజ గారికి, వీరయ్య గారికి, శ్రీమతి మధుర అనంతలక్ష్మి గారికి, రాజగోపాల్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు 2 నూరేళ్ళు ఆరోగ్యాలతో అశ్వత్థాన్ని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి భగవంతుడు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడూ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఝాన్సీ గారికి, శ్రీమతి రేణుకా గారికి, శ్రీమతి మంజులాదేవి గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి, శ్రీమతి సరోజ గారికి, అనంతలక్ష్మి గారికి మీకు దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి నిలవని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్దరికొరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వరకు మరియు సులభ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేసి తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు సులభ గారికి వారి వారి కుటుంబ సభ్యులందరూ 2 నూరేళ్ళు ఆరోగ్యాలతో అశ్వత్థాన్ని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి జూలూరి ఝాన్సీ గారు, శ్రీ రామకృష్ణ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీటు అరిసెలు, అలాగే రైస్, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ.
अन्नदाता सुखी बाबा सुखी बाबा सुखी बाबा सुखी बाबा